నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. నేపాల్లో టెన్షన్. సోషల్ మీడియాపై నిషేధం, కర్ఫ్యూ విధించిన సర్కార్. జెన్జీ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నేపాల్ యువత చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించారు. ప్రధాని ఓలీ తీరును ఆందోళనకారులు తీవ్రంగా తప్పుపట్టారు. మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. కాఠ్మండూతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. నేపాల్ పార్లమెంటులోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం కాఠ్మండూలో కర్ఫ్యూ విధించింది. సోషల్ మీడియాపై కూడా బ్యాన్ విధించారు. జెన్జీ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అక్కడి యువత చేపట్టింది. ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించారు. ప్రధాని ఓలీ తీరును ఆందోళనకారులు తీవ్రంగా తప్పుపట్టారు. మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. కాఠ్మండూతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ సహా పలు సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో నేపాల్ ప్రభుత్వం మొత్తం 26 యాప్స్పై బ్యాన్ విధించింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. జెన్జీ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపాల్ రాజధాని కాఠ్మండూలో చెలరేగిన ఉద్యమం నేడు తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది యువత ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి నేపాల్ ప్రభుత్వం కాఠ్మండూలో కర్ఫ్యూ విధించింది. ప్రస్తుతం కాఠ్మండూతో పాటు విరాట్నగర్, భరత్పూర్, అలాగే పోఖ్రా వంటి 10 నగరాల్లో ఆందోళనకారులు చెలరేగుతున్నారు. గురువారం మధ్యరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిషేధం మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం వాక్ స్వేచ్ఛను అడ్డుకుంటోందని, వ్యాపారులకు హాని కలిగిస్తోందని ఆరోపించింది. కోర్టు ఆదేశం మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంపెనీలకు 7 రోజుల సమయం ఇచ్చామని, అయితే అవన్నీ గడువులో నమోదు చేసుకోవడంలో విఫలమైనట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్లనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించామని ఆ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన నోటీసులో పేర్కొంది. అయితే టిక్టాక్తో సహా 5 కంపెనీలు మాత్రమే ఆ దేశాన్ని పాటించాయి. వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. నేపాల్లో పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు విదేశాలలో నివసిస్తున్నారు. కొందరు పనిచేస్తున్నారు. వారు బంధువులతో కమ్యూనికేషన్ కోసం సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్లపై అధికంగా ఆధారపడుతున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.